బ్రాహ్మణులు ఎడమకాలతో బొట్టు పెట్టారా అనే ఇది ఒక పిట్ట కథ. సో ఆయన చక్రవర్తిగా డిక్లేర్ చేసుకుంటాడు. నౌ ఇమాజిన్, ఇంత చూసిన బ్రాహ్మణులు కానివ్వండి, ఇంత చూసిన క్షత్రియులు కానివ్వండి, చిన్న వయసు నుంచి ఎట్ ద ఏజ్ ఆఫ్ 14, 15, 16 తండ్రిని ఎదిరించి, బీజాపూర్ ఆదిల్ షాని ఎదిరించి, ఔరంగజేబుని ఎదిరించి, దక్కెని పక్కన పెట్టేసి స్వరాజ్యాన్ని విస్తరిస్తా అని చెప్పి ఆయన స్వయంగా యుద్ధాలలో వెళ్ళి ఎన్నో కోటల్ని స్వాధీనపరుచుకొని ఎంతోమంది శత్రువులని తుదిముట్టించి హి హాస్ కమ్ జస్ట్ లైక్ ఎ టైగర్, లయన్, రోరింగ్ లయన్ లా వచ్చాడు ఆయన. అట్లాంటి వ్యక్తిని నేను పట్టాభిషేకం చేసుకుంటానంటే కాదనేవాడు దమ్మోడు కనుందా ఆయనని? లేకపోతే నువ్వు తక్కువ జాతో ఎక్కువ జాతో అనేంత సినిమా అక్కడ ఉందా ఎవరికన్నా? ఫస్ట్ పాయింట్. ఇది ఎక్కడ లిగించలేదు దీని గురించి. సనుగొచ్చు కొంతమంది, ఎందుకంటే క్షత్రియులను చూసిన బ్రాహ్మణులు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాట్లాడుకోవచ్చు, ఈయన క్షత్రియుడు కాదు కదా, లేకపోతే ఈయన రెగ్యులర్ రాజపుత్రుడు కాదు కదా అనుకోవచ్చు. ఈయన రాజపుత్రులు ఉండేవాళ్ళు అప్పట్లో, వాళ్ళనే కాసేపు క్షత్రియులు అనుకుందాం. రాజ్పుట్స్ అనే వాళ్ళనే కాసేపు క్షత్రియులు అనుకుందాం. యాక్చువల్లీ రాజ్పుట్స్ కూడా క్షత్రులు ఏం కాదు. ఓకే, అందరూ అనుకుంటారు రాజపుత్రులు అనగానే క్షత్రులు, రాజపుత్రులు వాళ్ళు. ఓకే, దే ఆర్ రాజ్పుట్స్ అనేది ఒక క్లాన్. అది వాళ్ళు ఏం క్షత్రులు కాదు. మన చాతుర్వర్ణాల్లో బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియ ఈ దాంట్లో ఆ బేసిక్ క్షత్రియులు కాదు. మనం మహాభారతం మాట్లాడుకున్న క్షత్రియులు కాదు వీళ్ళు. రాజ్యం పరిపాలించిన ఎవరైనా క్షత్రియుడే, రాజ్య పరిపాలనలో ఎవరైనా క్షత్రియుడే. క్షాత్రం తెలిసిన వ్యక్తి క్షత్రియుడు ఏమంటారు కదా, ఐ డోంట్ నో వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ బీన్ టోల్డ్ యాజ్, బట్ క్షత్రియులే. ఈరోజు రేవంత్ రెడ్డి గారు క్షత్రియుడే, ఆయన రెడ్డి కావచ్చు, బట్ రాజపాలన చేస్తుంది కదా, ఆయన రాజే. మనం మామూలు టర్మ్స్ మాట్లాడుకుంటే కేసీఆర్ గారు రాజే, చంద్రబాబు గారు రాజే, మొన్నటిదాకా పరిపాలించిన జగన్ గారు రాజే, నరేంద్ర మోడీ కూడా రాజే. పరిపాలన ఉన్నాం, వాళ్ళ పరిపాలన మనం ఉన్నాం కదా, వీఆర్ అండర్ దేర్ రిజిమ్. సో వాళ్ళు అదనమాట పర్స్పెక్టివ్ ఆఫ్ రాచరికం అంటే అదే. సో ఈయనకి ఒప్పుకోరు. ఈయన కొంతమంది ఒప్పుకోకపోవడం కాదు, గుసగుసలు ఉన్నాయి. ఎస్, అఫ్ కోర్స్ దేర్ వేర్ సమ్ టాక్స్ హియర్ అండ్ దేర్. ఈయన అప్పుడే కొత్తగా వచ్చిన ఇంకో కులస్తుడు. సో రెగ్యులర్ యాక్సెప్ట్ చేయలేకపోయారు, అంతే. యాక్సెప్ట్ చేయాలి, తప్పకుండా చాయిస్ లేదు. యాక్సెప్ట్ చేయడం చేయకపోవడం అనడానికి చాయిస్ లేదు. 30-32 కోటలు జయించిన యాక్సెప్ట్ చేయడం అంటే ఉప్పు పాత్ర వేసారు అక్కడ స్పాట్లో, అంత సినిమా అక్కడ లేదు. సో దెన్ ఇది జరుగుతున్నప్పుడు ఎవరైతే ఎక్కువ విమర్శలకు గురయ్యాడో ఈయన గంగాభట్ కాదు, గాగాభట్, విశ్వేశ్వర శర్మ అనుకుంటా ఆయన పేరు, ఇంకో ఇద్దరు కాశీ పురోహితులు. వాళ్ళు సప్తనదుల నీళ్లు తీసుకొచ్చి, సప్తనదుల నుంచి మనం మాట్లాడుకుంటున్న జలాలు, సప్త జలాలు, గంగా, యమున, సరస్వతి, సింధు, కావేరి, ఈ సప్త జలాలు తీసుకొచ్చి శివాజీకి పట్టాభిషేకం చేస్తారు. వాటితో స్నానం చేయించి ప్రాపర్ కరోనేషన్ చేస్తారు వాళ్ళు. ఇది వాస్తవం.